అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. శ్రీ గురు చరిత్రలోని అధ్యాయము 35. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోం నమః. ప్రస్తావన. ఈ క్రిందటి అధ్యాయాలలో సూచించినట్టు సద్గురువు తన భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాకుండా అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు. ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలలను దిడ్డు వివరిస్తాడు. ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడం అనే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలచి సంతోషపెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించారు. అంతేగాక ఆహార శుద్ధో సత్వశుద్ధి అంటే ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం. సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తపకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం. సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించారు. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన శ్రీ షిరిడీ సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతములో చూడవచ్చు. ఆ వివరణ ఆర్షమని, సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీస్వామి సమర్థ, మాణిక్య ప్రభువు మొదలైన సద్గురువుల చరిత్రల్లో చూడవచ్చు. కథారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢనిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలుకొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చెయ్యండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, శ్రీగురుని లీలలు ఎన్నని చెప్పగలను. కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను. శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అతడికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపతి సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణ, కానుకలు, కొత్త వస్త్రాలు దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నైనా పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడామె శ్రీమంతునితో, నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు దంపతులు మాత్రమే రావాలన్నాడు. అందుకు ఆమె నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి నవ్వి ఆమె భర్తని పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నువ్వు కూడా సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పాడు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంతిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ మరికొందరి విస్తళ్ళలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి అన్నప్రాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి
వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణ్ణి చూచి వెంటనే కోపంతో విస్తరముడు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తలబాదుకొని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసు చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్కకూటికి బలవంతాన లాక్కొని తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పారు. పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా. ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషమూ రాదు, నీకు నియమభంగమూ కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు ఇలా చెప్పారు. గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిధులు, అత్తమామలు, తోబుట్టువులు బొట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బుకు ఆశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యని విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, శ్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, భగవన్నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు, డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచిపెట్టి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు. ఇలాంటి వారు, భోజనం తిన్నవారు పతితులు అవుతారు. కూతురుని, అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము, అల్పాయుష్యు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే ఆ మాసం ఆర్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషమొస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యమెన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తుంటారు. అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు. నాయనా, పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు. మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు ఉన్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదు అంటారు. కనుక దయతో మాకు అవి వివరించండి అని చెప్పాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పారు. ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలను, సప్తద్వీపాలను, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి.
చూడదగినవి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవిని తాకాలి. అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో జందెము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశం కేసి చూడకూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ నుంచి ఇంకెన్నో విషయాలను బోధించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమః.